తమిళ రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష నేత డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అరెస్టు చేశారు. సీఎం విజయ్ నడ్డి త్రిషిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. తంజావూరులో ఉదయనిధిని తరలించే సమయంలో డీఎంకే కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు డీఎంకే శ్రేణుల మధ్య తోపులాట్లు జరిగినట్లుగా సమాచారం. ఉదయనిధి అరెస్టుకు నిరసనగా డీఎంకే కార్యకర్తలు ఆందోళనకు దిగ్గా మరోవైపు టీవీకే కార్యకర్తలు కూడా నిరసన చేపట్టారు. అయితే ఈ కేసులో ఉదయనిధికి తాత్కాలిక ఊరట లభించింది. మద్రాసు హైకోర్టు ఉదయనిధిని విడుదల చేయాలని ఆదేశించింది. అలాగే పోలీసుల విచారణకు సహకరించాలని సూచించింది. తమిళనాడు రాజకీయాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష నేత డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అరెస్టు చేశారు. సీఎం విజయ్ నటి త్రిషిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. తంజావూరులో ఉదయనిధిని తరలించే సమయంలో డీఎంకే కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు డీఎంకే శ్రేణుల మధ్య తోపులాట్లు జరిగినట్టుగా తెలుస్తుంది. ఉదయనిధి అరెస్టుకు నిరసనగా డీఎంకే కార్యకర్తలు ఆందోళనకు దిగ్గా మరోవైపు టీవీకే కార్యకర్తలు కూడా నిరసన చేపట్టారు. అయితే ఈ కేసులో ఉదయనిధికి తాత్కాలిక ఊరట లభించింది. మద్రాసు హైకోర్టు ఉదయనిధిని విడుదల చేయాలని ఆదేశించింది. అలాగే పోలీసుల విచారణకు సహకరించాలని సూచించింది. Did I say something wrong? Did I say something? Anybody's name except the CM name? Then why do you think this is happening? Your statement was misconstrued, sir. Let the court decide. I don't want to say anything.